అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటేనే ఖచ్చితంగా ఏదో ఉంటుంది, అద్భుతాలు ఉంటాయి అని ఆశించలేం, కానీ సబ్జెక్ట్ ఉంటుంది అని ఆశించలేం, కానీ ఆత్మస్తుతి పరనింద అయితే ఖచ్చితంగా ఉంటుంది అని ఆశించవచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే పట్టుకుంటారు. అవతల వాళ్ళని పాయింట్తో కొట్టాలని చూస్తారు. సో గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఈ మధ్య అంటే విపక్షంలోకి వచ్చిన తర్వాత తరచూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రతి వారం ఏదో ఒక అంశం మీద మీడియా ముందుకు వస్తున్నారు. అయితే అవేం లైవ్ కాదు, రికార్డెడే అనుకుంటున్నారు. లైవ్ ప్రెస్ మీట్లు చాలా అరుదు ఆయన పెట్టేది. ఒకవేళ పెట్టినా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఉండదు. ఏ పొలిటీషియన్ ప్రెస్ మీట్ పెట్టినా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి అవకాశం ఇవ్వాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉండదు. సరే, అవన్నీ పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అయితే చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. టీడీపీ అనుకూల మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతికి వార్నింగ్ ఇచ్చారు. అసలు అమెరికాలో నమోదైన కేసులో నా పేరు లేదు, నా ప్రస్తావన లేదు, కానీ ఎందుకు రాస్తున్నారు పదే పదే నా పేరుని? 48 గంటల్లో మీరు నాకు క్షమాపణ చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని డైరెక్ట్గా చెప్పేశారు. అదానీ గారి మీద కేసు నమోదైంది అమెరికాలో. సో అక్కడ ఎక్కడా కూడా నా పేరు లేదు, నాకు అదానీ డబ్బులు ఇచ్చినట్టుగా లేదు, కానీ మీరు నా పేరు రాస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో రాస్తూనే ఉన్నారు. సో దీన్ని నేను ఉపేక్షించనని చెప్పారు. యాక్చువల్లీ ఆయన చెప్పింది కరెక్టే, ఆయన పేరు లేదు, ఆయన పేరు అయితే లేదు. మొదట రోజు ఈనాడులోనూ, ఆంధ్రజ్యోతిలో రాశారు, ప్లస్ నేషనల్ మీడియాలో వచ్చింది, ఇంటర్నేషనల్ మీడియాస్లో కూడా వచ్చింది. మొదటి రోజు ఏమని వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాళ్ళ కోడ్ భాష వాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఒక పెద్ద అనేటట్టు ఒక కోడ్ భాషను మాత్రమే వాడారు. ఆ కోడ్ భాషని ఎక్కడ వాడారు? అదానీ గ్రూపు అండ్ అక్కడ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన ఒక ఈ కంపెనీ, ఎవరు ఓరియంట్, ఆ కంపెనీ పేరు మర్చిపోయాను, రంజన్ గుప్తా గారిది ఆ కంపెనీ. రంజన్ గుప్తా గారు మధ్య ప్లస్ అదానీ గ్రూపులో ఈ సాగర్ అదానీ మధ్య జరిగిన ఒక చర్చలో ఈ కోడ్ని ఆ ఎఫ్బిఐ గుర్తించి దానిలో ప్రస్తావించారు. ఈ కోడ్ ఉన్న వ్యక్తి ఈయనే. సో ఈ కోడ్ ఉన్న వ్యక్తి అదానీ ఆగస్టు 7వ తేదీన ఒకసారి కలిశారు, సెప్టెంబర్ 12వ తేదీన ఒకసారి కలిశారు అని గుర్తించింది. సో అక్కడ ఆ ఎఫ్బిఐ ఛార్జ్షీట్లో, అదే ఎఫ్బిఐ రాసిన రిపోర్ట్లో ఎక్కడా కూడా, ఆ కోర్టులో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే వాళ్ళు పలానా కోడ్తో పిలుచుకున్నారనే వాడారు. కాకపోతే ఆ కోడ్ ఉన్న వ్యక్తి ఈయనే అని చెప్పి మీడియాల్లో, నేషనల్ మీడియాస్లోనూ, తెలుగు మీడియాస్లోనూ రాస్తున్నారు. అది ఆ లాజికల్ పాయింట్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. నా పేరు రాయలేదు కదా అని. ఈయన పేరు రాయకపోతే అదానీ గారు కలిసింది ఎవరినండి? అదానీ గారు కలిసింది ఎవరిని కలిసి ఆగస్టు 7వ తేదీన కలిశారని రాశారు. ఆగస్టు 7వ తేదీన అదానీ గారు ఎవరిని కలిశారు? అదే ఎఫ్బిఐలో రాశారు. సెప్టెంబర్ 12వ తేదీన కలిశారు. ఎవరిని కలిశారు? ఇప్పుడు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సీఎం ఒక పారిశ్రామికవేత్తను కలవడం తప్పు కాదు కదా. సో అలాగే కలిశారు. ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన అదే చెప్పారు. నేను ఒక సీఎంని, ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాడు, అలా వచ్చే క్రమంలో సీఎంను కలుస్తాడు. అది తప్పేంటి? అది ఎందుకు స్కామ్ అవుద్ది, అది ఎందుకు లంచాలు అని రాయాలి అని అంటున్నాడు ఆయన. కరెక్టే. మరి అప్పుడు ఎందుకు గోప్యంగా ఉంచారు? 2021 సెప్టెంబర్ 12వ తేదీన కలిసినప్పుడు ఎందుకు గోప్యంగా ఉంచాలి? ఆగస్టు 7వ తేదీన కలిసినప్పుడు ఎందుకు గోప్యంగా ఉంచాలి? ఆ విషయం నుంచి మరెందుకు బయటికి ఏం చెప్పలా, ఎందుకు కలిశారేంటని చెప్పలా, గోప్యత పాటించారు, రహస్యం పాటించారు అంటే తప్పు జరుగుతున్నట్టే కదా. అందుకు మేబీ రాసి ఉంటారు. మరోవైపు సెప్టెంబర్ 12వ తేదీన ఆయన రాయడం, సెప్టెంబర్ 15వ తేదీ సెకీ నుంచి లేఖ రావడం, సెప్టెంబర్ 16వ తేదీ మంత్రివర్గంలోకి ఫైల్ రావడం, ఇలా 3 రోజుల వ్యవధిలోనే ఇవన్నీ జరిగాయి కాబట్టి అనుమానాలు బలపడతాయి ఆటోమేటిక్గా. సో ఇవన్నీ లాజికల్గా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ పాయింట్ లాగారు కరెక్టే, కానీ లాజికల్ పాయింట్లు మాట్లాడుకుంటే మాత్రం వరుస పెట్టి కలవడం, కలిసిన తర్వాతే సెకీ లేఖ రాయడం, అది రాసిన నెక్స్ట్ డేనే మంత్రివర్గంలో ఆమోదించడం, ఇవన్నీ మాట్లాడుకుంటే లాజికల్గా దొరికిపోయినట్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఎదురుదాడి చేశారు. ఒక రకంగా సీఎంలు పారిశ్రామికవేత్తలను కలుస్తారు, నేను 5 ఏళ్ల కాలంలో అదానీని కలిశాను, విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళపై పరువు నష్టం దావా వేస్తా. ఈనాడు, ఆంధ్రజ్యోతి టీడీపీ కోసం పనిచేసే మీడియా సంస్థలు వాస్తవాలను వక్రీకరించి పదే రాస్తున్నాయి. ఆ కేసులో నా పేరు ఎక్కడా లేదు, కానీ ఆ 2 మీడియా సంస్థలు నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసే అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వారికి లీగల్ నోటీసులు పంపిస్తా, 48 గంటలు సమయం ఇస్తున్నా,
ఆలోపు క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా అని చెప్పి జగన్ హెచ్చరించారనమాట. అలాగే మంచి నేను చేస్తే నా మీద రాళ్ళు వేస్తున్నారు, దేశవ్యాప్తంగా ఎక్కువ రేటుకు కొంటే నేను తక్కువ రేటుకు ఒప్పందం చేసుకున్నాను, సో అది మర్చిపోయి నా మీద వక్రీకరణలు రాసి నా మీద రాళ్ళు వేస్తున్నారు అని కూడా మాట్లాడారు. డిసెంబర్ 1న సెకీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. ఒప్పందంలో సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కంలు సంతకం చేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిగిన మధ్య ఒప్పందంలో థర్డ్ పార్టీ ఎక్కడుంది? ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. గుజరాత్, రాజస్థాన్లో పవర్ జనరేషన్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ట్రాన్స్మిషన్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళపై బండలు వేయడమే పని అంటూ చంద్రబాబు అండ్ టీడీపీ అనుకూల మీడియాపై జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. సో ఇక్కడ కొన్ని పాయింట్లు ఏంటంటే, అది రాజస్థాన్లో తయారవుద్ది. అదానీ గారి ప్లాంట్ రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలి. అలా రావడానికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి. సో దానివలన ₹2.49 పడిందేమో ₹5.74 అవుతుంది. దానివల్ల 1,10,000 కోట్లు ప్రజల మీద భారం పడుతోంది అనేది టీడీపీ వెర్షన్ అండ్ ఈనాడులో కూడా పెద్ద రాసుకొచ్చిన వెర్షను. అది ప్రాథమికంగా వాస్తవం. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదు అసలు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు, అంత అమౌంట్ పడదు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువ రేటుకు వచ్చిందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అది ఏమైనా చెప్తే సెకీ వాళ్ళు మాట ఎత్తాలి, లేదంటే వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు జెన్కో వాళ్ళు లేదంటే ఈ డిస్కంలో చెప్పాలి. వీళ్ళు ఎలాగ నోరు విప్పినా ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అసలే బయటకు రాదు. మొత్తానికి ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఏ సంచలనం జరిగినా కంక్లూజన్ లేని సంచలనాలే ఎక్కువ. అంటే ఏవి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా బయటకు రావు. ఎక్కడో దగ్గర లాజికల్గానో లీగల్గానో వీగిపోతాయి. ప్రతిదీ అంతే. సో ఇప్పుడు ఇది కూడా అంతే. ఎవరు ఎదురుదాడి చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఎదురుదాడి చేశారు టీడీపీ అనుకూల మీడియా మీద. రేపు దీని మీద సాక్షిలో ఒక 3-4 పేజీల్లో వస్తుంది. ప్రపంచంలో ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెడితే 3 అంతకన్నా ఎక్కువ పేజీల్లో ఫుల్ కవరేజ్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం, సాక్షికే సాధ్యం. పైగా సొంత మీడియా లేని వ్యక్తి, నాకంటూ సొంత మీడియా లేదు అని చెప్పుకునే వ్యక్తి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మైనస్ ఏంటంటే, ఆయన నిజంగా అబద్ధాలు చెప్తాడో లేదో, వక్రీకరణలు చేస్తాడో లేదో, అవినీతి చేస్తాడో లేదో రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఆయన అందరికీ తెలిసిన విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పడము, అందుకని నిజం చెప్పినా నమ్మరు కొన్ని విషయాల్లో. ఆయన మంచి చేసినా ఏదో చెడు చేసినట్టే కనిపిస్తుంది. అందరికీ తెలిసిన విషయాల్లో అయినా సరే తప్పు ఒప్పేసుకోవచ్చు కదా, తప్పు జరిగిందని ఒప్పుకోవచ్చుగా. దొరికిపోయిన విషయాల్లో అయినా వైసీపీ వాళ్ళు అలా ఒప్పుకోరు. అందరికీ తెలిసి వాళ్ళకి సొంత మీడియా ఉంది, కానీ లేదు అంటారు. అట్లా చాలా విషయాలు అలాగే దొరికారనమాట. సరే, ఎనీవే ఈరోజు ఎదురుదాడి చేశారుగా, క్షమాపణలు చెప్పమని అడిగారుగా. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిది ఎల్లుండి కొత్త పలుకు ఉంది, వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఉంది. అందులో ఆయన ఎంత మసాలా దట్టిస్తాడో. ఆ మధ్య విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ పెడితేనే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఫుల్ మసాలా దట్టించి నీచుడు, నికృష్టుడు, అది ఇది అని చెప్పి ఎగిరిపడ్డారు విజయసాయిరెడ్డి మీద. ఆ తర్వాత ఆయన ట్వీట్ పెట్టాడు, సరే నేను రెడీ ఛాలెంజ్ అని. తర్వాత మళ్ళీ అది సద్దుమణిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 48 గంటలు డెడ్లైన్ ఇచ్చారు. క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఊరుకోను, పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఇవన్నీ కామన్. రాజకీయ నాయకులకి, పత్రికలకి, పార్టీలకి, పత్రికలకి మధ్య పరువు నష్టం దావాలనేది సహజంగా జరిగేదే. ఇది పెద్ద సబ్జెక్ట్ ఏమీ కాదు. 100 కోట్లు కాదు, 1000 కోట్లు వేసినా కోర్టులు ఏమి వీళ్ళకు అనుకూలంగా తీర్పు ఇవ్వవు. అవి సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంటాయన్నమాట. సో ఇది పెద్ద సబ్జెక్ట్ కాదులే. థ్యాంక్ యూ.